హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి డబ్బులు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మే నెలలో బడ్జెట్ అనమాట. సో మే నెలలో బడ్జెట్ ఎలా వేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో బడ్జెట్ మనం ఎలా వేసుకోవాలి ఏంటి టిప్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు శాలరీ ఎంత వస్తుంది అనేది ఫస్ట్ రాసుకోవాలి. సో మంత్లీ శాలరీ ఎంత ఉంది, మనకు రెంట్కి ఎంత అవుతుంది, అలాగే మనకి సేవింగ్స్ ఏమేమి చేసుకోవాలి అనేది ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాన్ని బట్టి మనమైతే బడ్జెట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి రెంట్ అయితే వేసుకోండి. ఫస్ట్ రెంట్ వేసుకుంటేనే మనకి మిగతా అమౌంట్ మనం ఎక్కడ సేవింగ్స్ చేసుకోగలుగుతాము అనేది తెలుస్తుందన్నమాట. సో అందుకే చెప్తున్నాను, ఫస్ట్ అయితే రెంట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ గురించి ఆలోచించండి. సో సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ వచ్చేసి మీరు 50% అనేది రాసుకోండి. 50% సేవింగ్స్, 50% అనేది బడ్జెట్ వేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది. రేపు ఫ్యూచర్ కోసం కూడా మనం మనీ అనేది ఎత్తిపెట్టిన వాళ్ళం అవుతాము. సో అందుకే ఫస్ట్ సేవింగ్స్ అనేది రాసేసుకోండి. సేవింగ్స్ ఏమేమి చేయాలి అనుకుంటున్నారు అలాగా. సో అలా రాసుకున్న తర్వాతే మీరైతే మే నెలలో బడ్జెట్ అనేది వేసుకోండి. అలా బడ్జెట్ వేసుకున్నప్పుడు మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఎంత వేయాలి, దేనికి ఎంత ఖర్చు అయితే చెయ్యాలి అనేది మనకు మిగిలిన అమౌంట్తో అయితే మనం బడ్జెట్ అనేది వేసుకోవాలి. సో రెంట్ కంపల్సరీ పే చేయాలి కాబట్టి రెంట్ అనేది రాసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత సేవింగ్స్ రాసుకోవాలి. సేవింగ్స్ అయిన తర్వాత మనమైతే మిగతావన్నీ రాసుకోవాలన్నమాట. సో దాని ప్రకారం మనమైతే వెళ్ళాలి. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో రెంట్ వచ్చేసి 8,000 అయితే వేసానమాట. మా ఇంటి బడ్జెట్ ఇది. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. గ్రోసరీస్కి వచ్చేసి 4,000 to 5,000 అవుతుంది. సో సండేస్ నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి. సో దానికి కూడా ఒక 1,000 రూపీస్ ఇక్కడే కలిపేశాను నేను. సో గ్రోసరీస్లోనే నాన్ వెజ్ ఖర్చు కూడా కలిపేశాను అనమాట. మిల్క్ ప్లస్ కర్డ్ వచ్చేసి 1,000 రూపీస్. అలాగే వాటర్ తీసుకుంటాం కాబట్టి 300 అవుతుంది. సో స్నాక్స్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్నాక్స్ 200. సో వెజిటేబుల్ ప్లస్ ఫ్రూట్స్ వచ్చేసి 1,000 రూపీస్ అనమాట. సో పెట్రోల్ ఖర్చులు ఆల్మోస్ట్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి మా ఆయన, సో 2,000 అలాగుంటుంది. సో టీవీ, గ్యాస్, మొబైల్, కరెంటు బిల్లు మొత్తానికి ఒక 1,000 రూపీస్ వేసుకున్నాను. సో బెంగళూరులో వచ్చేసి మాకు కరెంటు బిల్లు కొంచెం తక్కువే వస్తుందండి. సో కాబట్టి మాకు కరెంట్ బిల్ కూడా ఏమొచ్చేది. సో మొబైల్ బిల్ అయితే ముందుగానే చెప్పాను కదా, మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పే చేస్తారని చెప్పి. నెక్స్ట్ టీవీ, గ్యాస్ మంత్లీ మనమే బుక్ చేసుకోం కాబట్టి సో ఒక అమౌంట్ లాగా ఎత్తి పెట్టుకుంటాను. సో మళ్ళీ గ్యాస్ వచ్చినప్పుడు ఈ అమౌంట్ని అయితే యూజ్ చేసుకుంటాను అనమాట. సో కిడ్స్ హెల్త్కి 2,000 అలా పెట్టుకుంటాను. ఎప్పుడు ఏమొస్తుందో మనకు తెలియదు కాబట్టి సో అలా 2,000 సేవింగ్స్ కిందకే పెట్టుకుంటాను అనమాట. ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేసి ఒక 2,000 పెట్టుకుంటాను. సో ఈ రెండు వచ్చేసి మనకు సేవింగ్స్ కిందకే వస్తుంది. ఒకవేళ ఆ మంత్ అవసరం ఉంటేనే మనకు యూజ్ అవుతుంది కాబట్టి సో అది కూడా సేవింగ్స్ కిందకే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఓవరాల్గా బడ్జెట్ ఇలా అయింది. సో మంత్లీ మన ఖర్చులు ఇలా ఉంటే సో మనమైతే ఖర్చుల కన్నా ఎక్కువ సేవింగ్స్ అనేది చేయాలి. సో ఎలా సేవింగ్స్ చేయాలి అంటే, ఫస్ట్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం సేవింగ్స్ అనేది చేసుకోవాలి. సో ఒకదాంతోనే పెట్టేయకూడదు. మ్యూచువల్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాము అంటే ఇంకొక విధంగా ఏదో ఒక రకంగా అయితే సేవింగ్స్ అనేది చేయాలి. మ్యూచువల్ ఫండ్స్, అలాగే చిట్టి, ఆర్డి, పోస్ట్ ఆఫీస్ అలా రకరకాలుగా సేవింగ్స్ చేసుకోవాలి. అంతేకాని మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఒకే దాంతో పెట్టేసామనుకోండి, ఒకేసారి మనం నష్టపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఇలా మీరు డివైడ్ చేసి పెట్టుకోండి. మనకి దేనికి పెట్టుకోవాలి, దేనికి ఎంతెంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనకి హ్యాపీగా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఎస్ఐపి ఒక 1,000, చిట్టి వచ్చేసి 20,000 అనమాట మాకి. సో ఆర్డి ఒక 1,000. ఆర్డి అంటే పీపీఎఫ్ లాగా వేస్తూ ఉన్నాను మా బాబుకి. సో అది పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ కట్టాను 1,000 రూపీస్. ఆర్డీ వచ్చేసి ఒక 1,000. సుకన్య సమృద్ధి యోజన వచ్చి ఒక 5,000 అనమాట. సో ఇలా ఓవరాల్గా 28,000 మాకు సేవింగ్స్ అనేది కంపల్సరీ మంత్ వస్తే చేస్తాం. సో నెక్స్ట్ ఆ సేవింగ్స్ అయిన తర్వాతనే మేమైతే ఇక్కడ బడ్జెట్ వేశాను కదా, సో ఈ బడ్జెట్ అనేది నెక్స్ట్ మనీ అనేది తీసుకుంటాను నేను ఆ బడ్జెట్లో నుంచి.
సో మనకి ఖర్చులు కానీ మనీ అనేది తీసి పెట్టుకుంటాను. సో ఇందులో కూడా కొంచెం అమౌంట్ అనేది నేను పక్కకు పెట్టుకుంటానన్నమాట. మొబైల్లోనే పెట్టుకుంటాను. మొత్తం మనీ అనేది విత్డ్రా చెయ్యను. ఎందుకు అంటే చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది, ఫోన్లో ఉంటే ఖర్చు అవ్వదు అని కాదు, కానీ సో మొబైల్లో ఉంటే కొంచెం సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్కువ అమౌంట్ అనేది డ్రా చేసి ఇంట్లో అయితే పెట్టుకోను. సో నాకు కావాల్సింది ఏంటి, గ్రోసరీస్ కావాలి, మిల్క్ కర్డ్ కావాలి, వాటర్ కావాలి, స్నాక్స్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి, ఇంతే. పెట్రోల్ వచ్చేసి మా ఆయన చూసుకుంటాడు కాబట్టి మా ఆయన మొబైల్లో ఫోన్పే, గూగుల్ పే అలా చేసుకుంటూ ఉంటాడు. సో అలా చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 1000 రూపీస్ కూడా మొబైల్లోనే ఒక అమెజాన్ పేలోనో ఏదో ఒక రకంగా క్యాష్ బ్యాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, సో అలాగా వాడేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ హెల్త్, ఇది వచ్చేసి సేవింగ్స్ కిందకే. సో ఈ అమౌంట్ కూడా బ్యాంక్లోనే పెట్టుకొని ఇంకా గోల్డ్ లోన్ అలా కడుతూ వస్తామన్నమాట. సో అదైతే నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను, కానీ సో గోల్డ్ లోన్ ఒక 5000 ఇలా 1000 రూపీస్ ఇలా సేవ్ చేసుకొని ఈ వచ్చే దాంతో సేవ్ చేసుకొని గోల్డ్ లోన్ కూడా కట్టేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇలాగ ఉంటుందండి మా ఇంట్లో బడ్జెట్. సో నేను మంత్లీ వేస్తాను బడ్జెట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మంత్లీ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా సేవ్ చేసి మనకి అమౌంట్ని తీసుకెళ్ళి మనమైతే బడ్జెట్ అనేది వేసుకోవచ్చు. సో లాస్ట్ మంత్ ఏం సేవింగ్ అయింది అనేది నేను వీడియో పెట్టట్లేదు, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, పెడతాను. చూడనప్పుడు ఎందుకు పెట్టడం అన్నట్టుగా నేనైతే చేయట్లేదన్నమాట. సో ఈ మనీ వచ్చేసి నేను ఇప్పుడు గ్రోసరీస్కి అలాగే మిల్క్ ప్లస్ కర్డ్కి ఎలా సెపరేట్ చేస్తానో చూద్దాం వచ్చేయండి. సో ఇక్కడ ఈ అమౌంట్తో నాకు ఒక 2 to 3,000 నేను గ్రోసరీస్ కానీ ఎత్తి పెట్టుకుంటానమాట. ఇది వచ్చేసి న్యూగా కొనుక్కున్నాను నేను, మనీ సేవింగ్స్ ఉంటుందని చెప్పి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే చెప్పండి, నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను మీకు. ఇలా ఉంటుందన్నమాట పార్టీషియన్స్ లాగా. సో ఇక్కడైతే మనం పెట్టేసుకోవచ్చు ఓవరాల్గా అన్నీ అన్నట్టుగా. నేనైతే ఇలాంటివి తీసుకున్నాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే చెప్పండి. నేనైతే మీషోలో కొనుక్కున్నాను అనమాట, చాలా తక్కువకే వచ్చింది. సో అందుకే ఇలా మనకి తెలుస్తుంది దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాము అని చెప్పి నేనైతే ఇలా సేవ్ చేసి పెట్టుకుంటాను. సో లాస్ట్ మంతే తీసుకున్నాను అనమాట ఇది. సో అందుకని చెప్పి నేనైతే వాడుతున్నాను దీన్ని, మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక 1000 రూపీస్ వచ్చేసి నేను మిల్క్ అని ఎత్తి పెట్టుకుంటాను. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ అంతా వైట్గా ఉంది కదండి, మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఇలా ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు, ప్రతి దానికి ఇలా లేబులింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దేనికి ఏదేది మనం పెట్టుకుంటున్నాం అనేది, ఏ కలర్లో పెట్టుకుంటున్నాం అనేది ఇక్కడ లేబులింగ్ అయితే ఇచ్చేశారు. సో మనం దీన్ని అయితే ఇక్కడ అతికించి పెట్టుకుంటే మనకైతే గుర్తుంటుంది. మోస్ట్లీ నాకైతే గుర్తుంటుంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేయట్లేదు. సో చాలామంది గుర్తుండదు కాబట్టి అలాంటి వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 300 మిల్క్కి తీసి పెట్టుకుంటాను. సో 300 వచ్చేసి మిల్క్కి పెట్టుకుంటాను అనమాట. ఇలా పార్టీషియన్స్గా తీసుకొని పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ మనకు తెలిసిపోతుంది ఎంత ఉంది అమౌంట్ అని చెప్పేసి. నెక్స్ట్ పిల్లల స్నాక్స్కి ఒక 200 అనేది ఎత్తి పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్కి అనమాట, ఫ్రూట్స్కి ఒక 1000 రూపీస్ అనేది నేను సేవ్ చేసి ఎత్తి పెట్టుకుంటాను. ఫ్రూట్స్కి కూడా ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకైతే ఓవరాల్గా నీట్గా అర్థమవుతుంది సో ఎంతవరకు మనం సేవ్ చేస్తున్నాము అని చెప్పి. సో ఇలా మిగతా అమౌంట్ వచ్చేసి నేను కిడ్స్ హెల్త్ కోసం అనేది ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఇలా సేవ్ చేసుకుంటాను. సో ఈ కిడ్స్ హెల్త్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేసి గోల్డ్ స్కీమ్ కిందకైతే కట్టేస్తూ ఉన్నాను అనమాట ప్రస్తుతానికి. సో నెక్స్ట్ మంత్ పిల్లల ఫీజు కూడా యాడ్ అవుతుందండి. సో ఇలా మంత్లీ అయితే బడ్జెట్ వేసుకొని నేనైతే మనీ అనేది సేవ్ చేసుకుంటున్నాను. సో చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తేనే మన దగ్గర మనీ అనేది ఉంటుందండి. సో బడ్జెట్ వేసుకొని మనం ఖర్చు పెట్టడం వల్ల మనకైతే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఎంత మనీ వస్తుంది, ఎంత ఖర్చులకు పోతుంది, ఎంత మనం మిగిలిపెడుతున్నాము అనేది తెలుస్తుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల నేనైతే ప్రశాంతంగా పడుకుంటున్నాను. మాకు ఎంత వస్తుంది, మాకు ఎంత ఖర్చులు పోతుంది, ఎంత సేవింగ్స్ అనేది చేస్తున్నాము అనేది మనకి క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేపటి రోజుకి మనం ఎంత ఖర్చు చేస్తున్నాము అనేది ఒక ఐడియా లేకుండా ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఇలా సేవ్ చేసుకోవడం వల్ల, ఇలా రాయడం వల్ల నాకైతే
మెంటలీ ఫ్రీగా అంటే ఉంటుందన్నమాట. సో ఎంత సేవ్ చేస్తున్నాము, మనకి ఎంత బడ్జెట్ ఉంది, మన దగ్గర ఎంత వస్తుంది, ఎంత వెళ్ళిపోతుంది అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇలా ఓవరాల్గా బడ్జెట్ వేసుకొని ఉన్న దాంతో సర్దుకుంటూ హ్యాపీగా బతకడమే లైఫ్ అనేది నేను నమ్ముతాను. సో మీరేమంటారు కూడా చెప్పండి. సో ఇది వచ్చేసి ఈ పర్స్ ఏంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మా పాపకు గౌన్ క్లాత్ అనమాట. కొంచెం చినిగిపోయింది, కొద్ది పైన వచ్చేసింది అనమాట. సో దానికని ఇలా కుట్టాను, బాగుంది అని చెప్పి ఇక్కడ వీడియో కనిపెట్టాను అనమాట. సో ఇలాగ చిన్న చిన్న సేవింగ్స్, మనం ప్రతిదీ కొత్తది కొన్న అవసరం లేదు. సో చిన్న చిన్న వాటితోనే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి జ్యువెలరీ షాప్లో గోల్డ్ కొంటే ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా యూస్ చేయొచ్చు, స్టైల్గా కూడా ఉంటుంది. సో దీన్ని కూడా అప్పుడప్పుడు మనీ సేవ్ చేయడానికైతే నేను యూజ్ చేస్తూ ఉంటాను. మా పాప కూడా తీసి వాడుతూ ఉంటుంది, ఏదో హ్యాండ్ బ్యాగ్ తీసుకుపోయిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇలా కూడా వాడుకోవచ్చు. సో ప్రతిదీ మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. ఉన్నదాంతో కూడా మనం పెట్టేసుకొని అందంగా కూడా కనిపించవచ్చు. అలాగే ఇలాంటివి చిన్న చిన్న వాటికి చాలామంది యూజ్ చేయరు. ఇవి అందరికి తెలుస్తుంది కదా జోయాలికాస్ అని చెప్పి. ఏముందండి, ఎవరికో చూపించుకోవడానికి మన డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మన హ్యాపీగా ఉంటే చాలు అనేది నా ఫీలింగ్. సో ఈ బడ్జెట్ వీడియో మీకు నచ్చింది అంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. టేక్ కేర్, బాయ్.